మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ రాత్రి చేరిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అందరికీ వందనాలు. మనం 21 దినాలు అయిపోయినాయి. ఇది 22వ రోజు. 22వ రోజు. మరి ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? 18 దినాలు ఉన్నాయి కదా. 18 దినాలు ఉన్నాయి. సో ఈ 18 దినాలు కూడా మనం సద్వినియోగపరుచుకుందాం. దేవుడు బలమైన తన ఆత్మ కార్యాలు మన జీవితాల్లో ఆయన జరిగించును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని విందాం. గత రాత్రి పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం విన్నాం. ఆయన ఎలా మనకు సహాయం చేస్తాడు. అనుదినము పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడాలి అని నేర్చుకున్నాం. మనం నింపబడాలి అంటే ఏం జరగాలి అనే 4 విషయాలు చూసాం. ఒకటి, హృదయం తెరవబడాలి. తర్వాత విశ్వాసం కలిగి ఉండాలి. తర్వాత 3వదిగా ఆశ కలిగి ఉండాలి. తర్వాత ఆత్మీయమైన ఆకలి గలవారమై ఉండాలి. అలాగ ఉండటం ద్వారా మనము ఒకరోజు కాదు, అనుదినము నింపబడతాం. ఈరోజు క్రైస్తవ జీవితంలో చాలామంది విశ్వాసుల జీవితాల్లో ఎలా అయిపోయిందంటే, ఎప్పుడో పెంతుకోస్తూ మనము పరిశుద్ధాత్మ పొందిన వారము అనుకుంటున్నాం. మంచిదే, పొందాలి, పొందటం అవసరం. అయితే అది ఎలా అయిపోయిందంటే, ఒక రోజుతో, ఒక సమయంతో, లేదా మరలా ఏదో ఒక సమయం వస్తే మరలా అప్పుడు నింపబడటం, అంటే ఒక విధానంలో లేదా ఒక సమయానికి మనము నిమిత్తమైన వారిగా అయిపోయారు ఈరోజు కాలంలో. కానీ వాస్తవంగా దేవుని వాక్యం సెలవిస్తే ఏంటంటే, మనం అనుదినము ఆత్మపూర్ణులమై ఉండాలి. సో ఈ చెప్పిన 4 విషయాలు, ఒకటి హృదయం తెరవబడటం, విశ్వాసం కలిగి ఉండటం, తర్వాత ఆశ కలిగి ఉండటం, ఆకలి కలిగి ఉండటం. ఈ విషయంలో అనుదినము కూడా ఇవి మన జీవితంలో ఉండాలి. కేవలము పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఆ ఒక్కసారి మాత్రమే కాదు. ఈ 4 విషయాలు మన జీవితంలో అనుదినం ఉన్నప్పుడు ఒక దేవుని ఎరిగిన బిడలుగా, దేవుని ఎరిగిన ప్రజలుగా మనం అనుదినము ఆత్మ పూర్ణులమయ్యే వారిగా మనం ఉంటాం. ఆమె. సో ఈ 4 విషయాలు మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలి. ఒక రోజుతో నింపబడుట కొరకు మాత్రమే ఉండి నింపబడిన తర్వాత ఆగిపోవడం అనేది కాకుండా అనుదినము కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆత్మ పూర్ణులమే మనం జీవిస్తాం. ఇప్పుడు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ప్రార్థనా జీవితంలో కూడా పరిశుద్ధాత్మ సహాయము కలిగి ఉండటం అవసరం. ఎందుకంటే మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని సహాయం గలవారమై ప్రార్థిస్తామో, ఎందుకంటే వాక్యం చెబుతుంది మనకి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు అని వాక్యమే చెబుతుంది స్పష్టంగా. సో మనకి సహాయం చేయడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అండ్ ఇప్పుడు నింపబడిన ప్రతి వ్యక్తి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన ప్రతి వ్యక్తి పరిశుద్ధాత్మ సహాయముతో ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. అలా ప్రార్థించే వ్యక్తిగా, అంటే మన ప్రార్థనా జీవితంలో మనకి మనిషి కాదు సహాయకుడిగా ఉండాల్సింది, లేకపోతే మరొక వ్యక్తి కాదు సహాయకుడిగా ఉండాల్సింది, ఏ మానవుడు కాదు. మనకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉన్నప్పుడు మనం మరింతగా ఎక్కువగా ప్రార్థించడానికి మనము ప్రార్థించేవారుగా అవుతాం. సో అలా అంత మాత్రం కాకుండా ఇంకోటి ఏంటంటే, మనం ఆత్మతో ప్రార్థించేవారిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. ఎందుకంటే ఆయన ఏం చేస్తారంటే, పరీక్షించి పరిశోధించి దేవుని చిత్తము మనము కనుగొన వారమై ఉండినట్లుగా మనము మన జీవితంలో ఆ దేవుని చిత్తాన్ని ఎలా కనుగొనాలో అలా ప్రార్థించడానికి పరిశుద్ధాత్మ దేవుడి సహాయాన్ని మనకు చేస్తాడు. ఆమె. అందుకే పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు కావాలి ప్రార్థన చేసే విషయంలో. సో ఇది గత రాత్రి మనం నేర్చుకున్నాం. ఈరోజు మరొక విషయాన్ని నేర్చుకుందాం. 6:30కు ప్రారంభించబడిన చాలామంది ఎప్పుడు వస్తున్నారంటే, ఆర్చుకుని తీర్చుకుని 8 గంటలకి 8:30కి ఇక ప్రార్థన అయిపోతుంది, ఇక ప్రార్థన చేస్తున్నాం. వాక్యం నేనేమంటానంటే, మనం వాక్యం వినకుండా ఏం ప్రార్థన చేస్తాం చెప్పండి కదా. ప్రారంభంలో నేను చెప్పాను, 5వ రోజు మాట్లాడినప్పుడు గురి కలిగి ప్రార్థించాలని నేను చెప్పాను, మీకు గుర్తుంది కదా. అప్పుడు ప్రారంభంలో ఒక విషయాన్ని చెప్పా. ప్రతిరోజు అనుదినము దేవుని ప్రజలుగా 3 ప్రశ్నలు మనం వేసుకోవాలని చెప్పాను. గుర్తుందా మీకు? ఏం ప్రశ్నలు అవి? గుర్తుందా? చెప్పండి. గుర్తున్న వాళ్ళు గుర్తుండే చెప్పండి. విశ్వాసం కాదు, ఎందుకు, ఏమిటో మనకు స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. ఎందుకు, ఏంటి, ఏమిటి, ఎలా.
సో ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ 3 ప్రశ్నలు వేసుకోవాలి మనం. ఈ 3 ప్రశ్నలు వేసుకుంటేనే మనం ప్రార్థన చేస్తానా, లేదా ఏ పని చేస్తానా, మనం జీవించే విధానమైనా దేవుని ప్రజలుగా మనకు అర్థమైద్ది. ఈ 3 ప్రశ్నలు మనం వేసుకోకపోతే ఏం ప్రార్థన చేస్తున్నామో తెలియదు, ఎలా ఆధ్యాత్మికంగా జీవిస్తున్నామో తెలియదు, మనం ఎలా నడుచుకుంటున్నామో కూడా మనకు తెలియదు. అర్థమవుతుందా? సో అందుకే ఈ 3 ప్రశ్నలు మనం వేసుకోవాలి. అందుకే నేను అంటుంది, ఇప్పుడు వాక్యం తెలియకుండా, మనం వాక్యం వినకుండా సమయం అయిపోయిన తర్వాత వచ్చి ప్రార్థనలు అందరితో పాటు గుంపులో మనం చేరి ప్రార్థన చేస్తే ఏం ప్రార్థన చేస్తానట్లెక్క? అర్థమైందా మీకు? అందరం ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయని వారు ఎవరు ఉండరు. వాక్యంలో మీరు గమనించండి. కానీ మనం చేసే ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలి. మన జీవితంలో ఆయన ఏది చేయాలనుకుంటున్నాడో అది జరగాలి, అది అవసరం. ప్రాముఖ్యంగా సుంకరి పరిసరం గురించి మీకు బాగా తెలుసు. మీరు గమనించండి, ఇద్దరూ ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అంటే పాపి ప్రార్థన చేస్తున్నాడు, పరిశుద్ధుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు పాపి తన జీవితంలో ఎవరో తన ఎరిగిన వాడే ఒప్పుకున్నాడు, అందుకే నీతిమంతుడిగా తీర్చబడ్డాడని వాక్యం చెప్పింది. అని నేనేమన్నానంటే, తను ఎలాంటి వాడనే విషయాన్ని ఒప్పింపబడటం ద్వారా ఇప్పుడు ఆ ఒప్పింపబడిన దాని విషయమై దేవుడు ఆ ఒప్పుకోలను అంగీకరించి అతన్ని క్షమించి నీతిమంతుడిగా ప్రార్థన ఆలకించబడింది. దేవుడు తను ఎలా మార్చాలో, లేదా ఎలాగా అతను అవ్వాలో దేవుడు అది చేశాడు కదా. అదే చెప్పాను, ప్రార్థన అందరం చేస్తున్నాం, కానీ ఆలకించబడాలి. అంటే నేను ఎవరు ప్రార్థన దేవుడు ఆలకించట్లేదని కాదు నా ఉద్దేశం, నేను చెప్పేది గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఆలకించబడాలి ప్రార్థన. అలాగే ఆయన ఏది చేయాలని ఆశిస్తున్నాడో అది మన జీవితంలో తప్పనిసరిగా జరగాలి. పరిసయ్యుడు సుంకర జీవితంలో జరిగింది అది, అదే మనం ఇప్పుడు చెప్పాను కదా. పరిసయ్యుని జీవితంలో పరిసయ్యుడు కూడా ప్రార్థించాడు, కానీ దేవుడు విన్నాడా, నిరాకరించాడా? నిరాకరించాడు, వినలేదు, ఇష్టపడలేదు దేవుడు. అంటే మీరు గమనించండి, ప్రార్థించే విధానంలో కూడా వ్యత్యాసం ఉంది. మనం వాక్యం విననప్పుడు ఒక వ్యక్తి ఒకలాగా ప్రార్థిస్తాడు, వాక్యం వినిన వ్యక్తి మరొకలాగా ప్రార్థిస్తాడు. అందుకే వాక్యం వినాలి, ప్రార్థించాలి. ఆమేన్. అందుకే నేను అనేది, మన అన్ని పనులు ముగించుకునే సమయం అయిపోయిన తర్వాత వచ్చి అందరితో పాటు ప్రార్థనలో కూర్చొని ఏకీభవిస్తూ ఉంటే వాక్యం వినకుండా ఏం ప్రార్థన చేస్తాం కదా, అవునా కదా? మీకు అర్థమైందా? అందుకే మనం తప్పనిసరిగా సమయాన్ని పాటించి దేవుని వాక్యాన్ని విని ప్రార్థించినప్పుడు అది ప్రభావితంగా మారింది. ఏం ప్రార్థన చేయాలో, ఎందుకు ప్రార్థన చేయాలో, లేదా దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడతారో అది మన జీవితాన్ని సరి చేసుకోవడానికి ప్రార్థన ద్వారా మనకెంతో సహాయపడింది. ఆమె కనుక వాక్యం విని మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. వాక్యం విని మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. సో గత రాత్రి మనం దాని గురించి నేర్చుకున్నాం, పరిశుద్ధాత్మ దేవుని గురించి. ఈరోజు మరొక విషయాన్ని నేర్చుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయం. రోమాపత్రిక చాలాసార్లు విన్నాం. పరిశుద్ధాత్మ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, లేదా సైలెంట్లో పెట్టండి, మోగనివ్వద్దు. మీరు ప్రార్థన జరుగు పన్నెండవ అధ్యాయం. రోమాపత్రిక 12వ అధ్యాయం. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చూద్దాం. ఈ రాత్రి అనుసరణ అనే విషయాన్ని మనము కొద్ది నిమిషాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అనుసరణ, అనుసరిస్తున్నాం మన జీవితంలో, మనం ఏది అనుసరిస్తున్నామో అది మన జీవితంలో కలిగిన వారమై ఉంటాం. ఎందుకంటే మన ప్రవక్తన అనుసరించడం ద్వారానే మన ప్రవక్తన ఉంటుంది. సో మన ప్రవక్తన
సరైనదై ఉండాలంటే మనం దేనిని అనుసరిస్తున్నామో అది మనం ఖచ్చితంగా గ్రహించగలవారమై ఉండాలి. అది అవసరం. అందుకే అనుసరణ అనే మాట గురించి నేర్చుకుందాం. 12వ అధ్యాయం రోమాపత్రిక కొత్త నిబంధన 142 రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచన భాగం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుంట వలన మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. సో ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి విషయంలో ఒక మాటను చూస్తున్నాం. చూడండి, ఈ లోక మర్యాదను అనుసరింపక. ఇందాక నేను ప్రారంభంలో చెప్పాను కదా, చెక్ ప్రైజ్ ది లార్డ్. ఇందాక నేను ప్రారంభంలో చెప్పినట్లు అనుసరణ అనే మాటను చూస్తున్నాం మనం ఇక్కడ. దేనిని ఒక విశ్వాసి దేనిని అనుసరించని వ్యక్తిగా ఉండాలి. సో ఇప్పుడు ముందు దేవుని ఆలోచన మన జీవితంలో ఏంటో మనం తెలుసుకుందాం. మొదట దేవుని ఆలోచన ఏమిటి అంటే, మన జీవితాల్లో దేవుని ఎరిగిన ప్రజలుగా మన మనస్సు అనుదినము నూతన పరచబడాలి. ఇది దేవుని ఆలోచన. అందుకే అక్కడ మన జీవితంలో ఎప్పుడు మన ఆలోచన లేదా మన మనస్సు నూతన పరచబడదంటే మన యొక్క మన యొక్క ఆలోచన లేదా మన మనస్సు ఎప్పుడు నూతన పరచబడదంటే, ఇది నూతన పరచబడటం అనేది అవసరం. ఇది దేవుడు కోరుకుంటున్నది. ఎప్పుడు నూతన పరచబడదంటే మనం అనుసరించేది మార్చుకున్నప్పుడు. మీకు అర్థమవుతుందా? మనం అనుసరించేది ఏదై ఉన్నదో అది సరైనదై అది సరిగా లేనప్పుడు ఆ అనుసరణను మనం మార్చుకోగలిగితే మన మనసు మార్చబడుతుంది. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే మన జీవితాల్లో మన మనస్సు మార్చబడాలి. మన మనస్సు అనుదినము నూతన పరచబడాలి. అనుదినము నూతన పరచబడటం ద్వారా మనం రూపాంతరపరచబడతాం. అంటే ప్రతి వ్యక్తి తన ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగే కొలది ఒక్కొక్క నూతన అనుభవంలోనికి వెళ్తూ తన ఒక స్థాయికి వచ్చినప్పుడు రూపాంతరపరచబడేటువంటి విధానంలోనికి రావాలి. అంటే అనుదినము మార్పు నొందాలి, అనుదినము నూతన పరచబడాలి, అనుదినము రూపాంతరపరచబడాలి. ఆమెన్. ఇది దేవుని ఆలోచన మన జీవితాల్లో. ఇప్పుడు ఎందుకు నూతన పరచబడట్లేదు మన జీవితంలో? ఎందుకు మార్పు నొందని వారిగా? అంటే మార్పు నొందని అనే మాట, అయ్యా మేము రక్షణ పొందలేదా, మారు మనసు పొందలేదా, బాప్తీసం పొందలేదా, ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తున్నాం అన్న ప్రశ్న మీలో కలగొచ్చేమో. నేను మార్పు చెందటం అన్న ఉద్దేశంలో నువ్వు రక్షించబడి ఇన్ని సంవత్సరాలు అయ్యో అనే దాని గురించి నేను మాట్లాడట్లా. నువ్వు రక్షించబడిన వ్యక్తివైనా ఈ రోజుకు చాలా మంది ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితిలోనే ఉన్నారు. నా మాటలు వాస్తవం అనుకుంటున్నాను. అంటే మార్పు ఉన్నప్పుడు, ఒక వ్యక్తి జీవితంలో మార్పు జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి ఆ విధానంలో మనం ఎదగటం అనేది చూస్తాం. ఎదుగుతూ ఉన్న విధానమే మార్పుకు కారణంగా ఉంటుంది. సో నేను ఎదుగుదలలో ఎలాంటి విధానం కనబడట్లేదంటే ఖచ్చితంగా నేను మార్పు నొందని వ్యక్తిగా ఉంటున్నట్టు అర్థం. అంటే ఉదాహరణకి, నువ్వు రక్షించబడినప్పుడు దేవుని నీకు లేదు, కానీ ఏదో పరిస్థితిని బట్టి దేవుని దగ్గరికి వచ్చావు. దేవుడు ఆ పరిస్థితిలో నీకు సహాయం చేశాడు, విడిపించాడు, సహాయం చేశాడు, నీకు స్వస్థతనిచ్చాడు, అంత బాగానే ఉంది. ఇప్పుడు దేవుడు చేసిన దాన్ని బట్టి ఇప్పుడు యేసేందు విశ్వాసం ఉంచి పూర్తిగా నువ్వు అవుతూ వచ్చావు. ఇప్పుడు అనుదిన జీవితంలో మనం ఏం చేస్తూ ఉండాలి? ఎదిగే కొలది ఆయన ప్రత్యక్షతను మనం పొందుతూ ఉండాలి. మీరు గమనించండి, యేసు ప్రభువు వారు అందుకే శిష్యులను అడిగాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం మీరు 13వ వచనం చదువుకుంటూ వెళ్తే, తూరు సీదోన్ అనేటువంటి ప్రాంతం నుండి యేసు ప్రభువు వారు వెళ్తా ఉన్నప్పుడు ముందు ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి అన్నాడు. అయ్యా నువ్వు ఫలానా ప్రవక్తవి, ఫలానా వ్యక్తి అన్నానంటే మంచిది. ఇప్పుడు నా గురించి మీరేమనుకుంటున్నారు మీరు చూసారా అని అడిగిన ప్రశ్నలో మార్పును గమనించారా? ప్రజల ఉద్దేశాన్ని అడిగాడు. తర్వాత నన్ను వెంబడిస్తున్నటువంటి వారిగా మీరు నా గురించి మీరేం అర్థం చేసుకున్నారు అని దేవుడు ప్రశ్నించాడు. ఇప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు పేతురుకు ప్రత్యక్షనిచ్చాడు. అయ్యా నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్నాడు. సో వెంటనే యేసయ్య అన్నాడు, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, ఈ బండ మీద నా సంఘాన్ని నీవు కడతావు. మీరు గమనించారా? అంటే ఎదిగిన క్రమంలో ప్రత్యక్షత అవసరం. అర్థమవుతుందా?
ఇప్పుడు నేను ఏ ప్రత్యక్షత లేని వ్యక్తినై ఉన్నానంటే నా జీవితంలో అనుదినము మార్పు నొందట్లేదని అర్థం. అంతేందుకు యేసయ్య జీవితంలో మనం చూస్తాం, గమనించండి. యేసయ్య ప్రతిదినము ఆయన ఒంటరి ప్రదేశాలకు వెళ్ళాడు. ఇంకనూ చీకటి ఉండగానే ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. సో అలా ఆయన అనుదిన జీవితంలో క్రమము తప్పకుండా అనుదినము ఎవరు ఒంటరిగా వెళ్ళి తండ్రితో సమయాన్ని గడుపుతూ ఆయన ప్రార్థిస్తూ వచ్చాడు గనక ఒక సమయానికి వెళ్ళినప్పుడు శిష్యులను కూడా తీసుకెళ్ళి ఆయన ఒక కొండ మీదకి వెళ్ళి వాక్యం చెప్తుంది, ఆయన అక్కడ రూపాంతరపరచబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. చూసారా క్రమమైనటువంటి విధానం. మార్పు నొందాలి, నూతన పరచబడాలి, తర్వాత రూపాంతరపరచబడాలి. అంటే మనం ఎదిగే దశలో ఒక అనుభవంలోనికి మనం రావాలి. సో ఇప్పుడు ఇది దేవుని ఆలోచన మన ఎడల. ఇది ఎలా జరుగుతుందంటే ప్రశ్న, దేనిని అనుసరిస్తే ఇది జరిగిద్ది? ఇది జరగట్లేదంటే మనం దేనినో అనుసరిస్తున్నాం. ఒక విశ్వాసి జీవితంలో ఒక దేవుని ఎరిగినటువంటి ఒక వ్యక్తి దేవుని ఎరిగిన వ్యక్తిగా ఎవరుంటారో వారి జీవితాలలో ఎప్పుడూ కూడా లోకానుసారమైన విధానము ఎన్నడూ కూడా కనబడకూడదు, అది ఉండకూడదు. దానినే వాక్యములో రోమాపత్రిక 6వ అధ్యాయంలో మీరు ప్రారంభం నుండి చదువుకుంటూ వస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రాచీన స్వభావము అనే మాట రాయబడింది. ప్రాచీన స్వభావము అని రాయబడింది. చదవండి రోమాపత్రిక 6వ అధ్యాయం ఒక నిమిషం 6వ అధ్యాయం 4 నుండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనం నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో 5వ వచనం, మరియు ఆయన యొక్క మరణం యొక్క సాదృశ్యమందు మనము ఆయనతో ఐక్యం గలవారం ఆయన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమైందని. 6వ వచనం, ఎలానగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండానట్లు పాప శరీరము నిరర్ధకమగునట్లుగా మన ప్రాచీన, ఈ మాట చెప్దాం అందరం, ప్రాచీన స్వభావము. మరలా చెప్దాం, ప్రాచీన స్వభావము. మరలా ప్రాచీన స్వభావము. ప్రాచీన స్వభావం అంటే అర్థం ఏంటి? పాత స్వభావము. ఇప్పుడు నేను యేసుని అంగీకరించినప్పుడు నా ప్రాచీన స్వభావం లేదా పాత స్వభావము ఏమైపోవాలి? అది యేసుతో పాటు సమాధి చేయబడాలి లేదా సిలువ వేయబడాలి. అంటే మరలా నాలో లోక సంబంధమైన విధానం కనబడుతుందంటే నా అనుసరణ విషయంలో నేను మరలా దేని అనుసరిస్తున్నాను? నా ప్రాచీన స్వభావాన్ని. మీకు అర్థమవుతుందా? ఇక్కడ వాక్యులు అన్నాడు మన ప్రాచీన స్వభావం సిలువ వేయబడాలన్నాడు. పౌలు గారు అంటున్నాడు అంటే బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తి విషయమై ప్రాచీన స్వభావం యేసయ్యతో సిలువ వేయబడింది అనే విషయం తెలుసుకోవాలంటున్నాడు. సో ప్రశ్న ఏంటంటే అందరం బాప్తిస్మం పొందాం, రక్షించబడ్డాం. అయితే ఇంకా మార్పు నొందకుండా, ఇంకా నూతన పరచబడకుండా, ఇంకా రూపాంతరపరచబడకుండా ఎన్ని ప్రార్థనలు పెట్టినా, ఎన్ని ప్రార్థన చేసినా మన విధానాల్లో నూతన పరచబడటం అనేది, రూపాంతరపరచబడటం అనేది మన జీవితంలో ఉండట్లేదంటే మనం అనుసరిస్తున్న విషయంలో ఇంకా దేనినో మనం అనుసరిస్తున్నాం. సిలువ వేయబడిందనే విషయాన్ని మర్చిపోయి ఇంకా మనము ప్రాచీన స్వభావంతోనే లేదా ప్రాచీన స్వభావం గలవారమే మనం అనుసరించేవారుగా మారుతున్నాం. ఇప్పుడు మరి ఆ ప్రాచీన స్వభావం అంటున్నావు, లోకానుసారమైన అనుసరణ అంటున్నావు. ఇప్పుడు మరి దేవుని ఎరిగిన వాడైతే మార్పు నొందే విషయమై ఎలాంటి వ్యక్తిగా ఉంటాడు? యేసయ్యను అనుసరించే వ్యక్తి అయితే ఎలా జీవిస్తాడు? ఏ మనసు గలవాడుగా ఉంటాడు? కొలసీ పత్రిక 3వ అధ్యాయం, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. కొలసీ పత్రిక 3వ అధ్యాయం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుడి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు.
పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు, చెప్పండి, మనస్సు పెట్టుకోకూడదు. దేని మీద? ఎందుకు అంటే నా అనుసరణ విషయంలో నా ప్రాచీన స్వభావాన్ని అనుసరించే వ్యక్తినైతే లోక తీరు నాలో ఉంటుంది. ఇప్పుడు యేసయ్యను వెంబడించి యేసయ్యను అనుసరించే వ్యక్తినైతే నా మనస్సు ఎక్కడ ఉంటుంది? పైనున్న వాటిని వెతికే మనసుగా ఉంటుంది. భూ సంబంధమైన వాటి మీద మనసు. ఎందుకో తెలుసా? నా జీవం ఎక్కడుంది? క్రీస్తుతో కూడా ఉంది. క్రీస్తుతో కూడా తండ్రితో దాచబడిందంట. ప్రైజ్ ది లార్డ్. చూసారా? యేసయ్యను అనుసరించే వ్యక్తి తన మనసు మార్చబడే విషయమై తన ఆలోచన దేని మీద ఉంటుంది? పైనున్న వాటి మీద. ఇప్పుడు పైనున్న వాటి మీద మనసు ఉంచే విషయమై పైనున్న వాటి మీద మనసు ఉంచుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మనం ఎన్నడూ మన జీవితంలో ఆయన ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో అది ఎరిగిన వారుగా జీవించడం ప్రారంభిస్తాం. అంటే వాక్యం చెప్తా ఉంది, ఎవరూ నశించిపోవడం ఆయనకు. మనం ఈ మాట విన్నప్పుడు మనం రక్షించబడ్డం మనకు కాదనుకుంటాం. కొన్నిసార్లు రక్షించబడిన నీవే నశించిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మన అనుసరణ మార్చబడాలి, మన అనుసరణ సరిచేయబడాలి. మన అనుసరణ సరిచేయబడకపోతే మన మనసు మార్పు చెందనందువలన మనం నూతన పరచబడలేం. మనం నూతన పరచబడినప్పుడు రూపాంతర పరచబడే అనుభవంలోనికి మనం రాలేం. సో అనుదినము మీరు గమనించండి, ఇది ఒక్కొక్క స్టెప్, ఇదొక దశ లాంటిది, ఇదొక స్టెప్ లాంటిది. ఒకేసారి మనం కింద నుంచి పైకి దూకలేము కదా. దూకుతామా? లేదా పై నుంచి కిందకు దూకలేము. కిందకు దిగాలన్నా పైకి ఎక్కాలన్నా ఒక మెట్టు వెంబడి మరొక మెట్టు ఎక్కాలి. నేను కింద నుంచి పైకి ఎక్కుతానంటే సాధ్యం కాదు అది. ఒకవేళ పైనుంచి కిందకు దూకామనుకో అన్నీ ఇరుగుతాయి కదా, అంతేనా? సో అంటే మొదటి ప్రారంభం ఏంటంటే మారు మనసు పొందాలి. పొందిన వారు ఏం చేయాలి? అనుదినము ప్రాచీన స్వభావం అనుసరించకుండా మనస్సు మార్పు చెందుతూ ఉన్నదై ఉండాలి. ఆమేన్. అందుకే ఒకప్పుడు మనకున్న ఆశ ఇప్పుడు లేకపోవడానికి కారణం ఏంటంటే మనం మరలా ఎక్కడో మన అనుసరణ విషయంలో మన ప్రాచీన స్వభావాన్ని అనుసరిస్తున్నాం. ఈరోజు మీలో చాలామంది మనం ఏమైపోతున్నామంటే దేవునితో సరిపెట్టుకుంటున్నాం. మనం దేవునితో సరిపెట్టుకుంటే దేవుని గురించి వింటూ దేవుడు నన్ను అర్థం చేసుకుంటాడు కాబట్టి నేను ఎలా జీవించినా. కానీ పాపం విషయంలో ఆయన ఖండితమైన వాడు. నేను ఎలా జీవించినా నన్ను అర్థం చేసుకుంటాడు, నేను ఎలా పడినా నన్ను అర్థం చేసుకుంటాడు. నేను పడితే లేపుతాడు, మంచిదే లేపుతాడు. ఎంత మడుగు లేపుతాడు? నీ జీవితాంతం పడతా ఉండి అయ్యా నన్ను లేపంటే జీవితాంతం నువ్వు పడతా లేపిస్తానే ఉంటావా? మీకు అర్థమైందా? మన ఆలోచనలో దేవుని గురించి విని 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 మనం ఏమైపోయాయంటే ఒక సిస్టమాటిక్ అలవాటు పడిపోయాం మనం. మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వాళ్ళని చూస్తే వాళ్ళకు ఒక కోడ్ ఉండిద్ది. ఇంకా అది డైరెక్ట్గా సిస్టంలో అలా ఉండిపోయింది. వాళ్ళకి పలానా అనగా నా కోడ్ కొడితే వారు ఆ కోడ్ ద్వారానే వారు చేస్తారు. ఆ కోడ్ లేకోకుండా వారు ఏ ప్రోగ్రామ్ని దేన్ని కూడా వారు చేయరు. అట్లాగే మనకు కూడా అట్లా అలవాటు అయిపోయింది అన్నట్టు. మైండ్లో విని 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 ఒక సిస్టమాటిక్ అలవాటు పడిపోయాం మనం. ఆ సిస్టమాటిక్లో మార్చుకోవడానికి మనకు సరైన విధానం లేనందు అట్లాగే ఆ సిస్టమాటిక్ అలవాటు పడ్డం, ఆ సిస్టమాటిక్ మనలో ఫీడ్ అయిపోయింది. అందుకే నేను అన్న మాటలో దేవునితో సరిపెట్టుకుంటున్నాం మనం. అంటే దేవునితో సరిపెట్టుకున్న ఆ మాట ఇంగ్లీష్లో ఎట్లా అంటే మనం ఎట్లా ఫీల్ అవుతున్నాం అంటే, దేవా ఇట్స్ ఓకే, ప్రభా పర్లా కొంచెం అన్నాం మనం. ఇదే నేను అంటున్నా ఆ మాటలో. మనం ఏం చేస్తున్నా, దేవా ఇట్స్ ఓకే కొంచెం, దేవా ఇట్స్ ఓకే కొంచెం మనం అనుకుంటున్నాం అట్లా. సో మనం అలా దేవునితో సరిపెట్టుకునే వారికి అయిపోతున్నాం కనుకే మన జీవితంలో ఆ సిస్టమాటిక్ మార్చబడినందువలన మనం మరలా ఎక్కడో ఒక విధానికి వచ్చినప్పుడు
మన అనుసరణ విషయంలో ప్రాచీన స్వభావాన్ని అనుసరిస్తున్నాం మనం. అర్థమవుతుందా? మన ప్రాచీన స్వభావం లేదు, మనం నూతన పరచబడిన వారమై ఉండాలి. అందుకే వాక్యం చెప్తా ఉంది, ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు. సో ఇప్పుడు ఆల్రెడీ యేసే చేశాడు, మార్పు నొందబడిన వారమైన నూతన సృష్టిగా చేయబడ్డాం. ఇప్పుడు ఇక్కడ అన్నాడు, నా అనుసరణ సరిగా లేకపోతే మరలా నేను ఎక్కడికి వచ్చే ప్రమాదం ఉంటుంది? నా ప్రాచీన స్వభావానికి వచ్చినప్పుడు మరలా నేనేం చేయాల్సి వస్తుంది? మరలా మారు మనసు పొందాలి, లేదా మరలా నేను ఒప్పుకోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి మరలా నేను బయటికి రావాలి, మరలా నూతన పరచబడాలంటే సమయం. మీకు అర్థమైందా? అర్థమవుతుంది లేదా? సో అందుకే మనం దేనిని అనుసరిస్తున్నాం? మన అనుసరణ ఏంటి ఈరోజు? మన అనుసరణ ఏమై ఉంది ఈరోజు? వాక్యంలో స్పష్టంగా మళ్ళీ చదువుదాం. రోమా 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరించు. ఈరోజు సులువుగా మనం కాంప్రమైజ్ అవుతున్నాం, రాజీ పడుతున్నాం, సఖీ పడుతున్నాం. మనం విశ్వాస జీవితంలో మనం రాజీ పడే తత్వంతో బతుకుతున్నాం. ఈరోజు మనకు రాజీ పడే తత్వం ఎక్కువైపోయింది కనుకే పాస్టర్ గారు ఎన్ని ప్రార్థన పెట్టుకున్నా మనకి ఎందుకులే అని మనం అనుకుంటున్నాం. ఈరోజు ఎట్లా అయిపోయింది తెలుసా? కొన్ని సంఘాల్లో లేదా ఎట్లా ఉందంటే, బొవ్వలు పెడితేనే అది మంచి ప్రార్థన. పాస్టర్ గారు ప్రార్థన పెట్టాడా ఆ రోజు, బొవ్వ పెడితే అది మంచి ప్రార్థన, లేకపోతే చూసారా? వాస్తవం కాదా? చెప్పండి, వాస్తవం కాదా? మనం అప్పుడు బాగా వస్తాం, మన మిగిలిన టైంలో మనకు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలుసు, మనం సరిగా ప్రార్థన చేయాలని మనకు తెలుసు, విశ్వాసంలో మనం నిలబడాలి అని తెలుసు, మనం పోరాటంలో జయం పొందాలి అని తెలుసు, అన్నీ తెలుసు మనకి. కానీ మనం ఏం చేయం? అనుసరించాం. మన అనుసరణ ఒకసారి బాగా అనిపిస్తే దేవా నీవే అంటాం. మన అనుసరణ సరిగా లేనట్టుగా మనకు భావిస్తే మనం మరలా, వాస్తవేనా? చెప్పండి, అవునా కాదా? ఈరోజు రాజీ పడే తత్వం, సర్దుకుపోయే మనస్తత్వం, అలాంటి మనస్తత్వంతో ఉన్నాము గనకే మన అనుసరణ సరిగా లేనందువలన మన విశ్వాస విషయమై రాజీ పడే తత్వంతో బతుకుతున్నాం. మనం రాజీ పడే తత్వంతో బతుకుతున్నాం. మనం ఒక్కసారే మరలా నువ్వు చేయొద్దు, ఇదొక్కసారే అంటారు అందరూ. ఇదొక్కసారే కదా అందరం మాట వింటాం, ఒకసారే చేస్తాం. మరలా ఈసారి ఇంకో సమయం వచ్చిద్దే, అప్పుడేమంటారు? మళ్ళీ ఇదొక్కసారే, ఆల్రెడీ ఒకసారి చేస్తావు, ఇదొక్కసారే మళ్ళీ రాజీ పడతావు. ఆల్రెడీ ఇప్పుడు ఎన్నోసారి చేస్తున్నట్లు చూసారా? ఇద్దరు ఏకీభవిస్తారో, ఇద్దరు ఏదైతే సాక్షుల నోటి నుండి వస్తుందో అది స్థిరమైద్ది అన్నాడు దేవుడు. అంటే 2 సార్లు నేను చేయడం ద్వారా ఏమైనట్టు? అర్థమైందా లేదా? ఇది ఒక్కసారే. భక్తుల జీవితాన్ని గమనించండి. ఈరోజు నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు వారిలాగా రోషంగా బ్రతకట్లేదు మనం? నాకు రోషన్ దయచే నీకు ఇంకా రోషన్ దయచే అంటే కారాల మిరాలు నీ మీద పోయలేంది దేవుడు ఏమన్నా? నాకు రోషన్ దయచే నీకు రోషన్ దయచే కాదు, నువ్వు ఆల్రెడీ రోషం కలిగిన వ్యక్తివే. నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడి దేవుని కొరకు నేను నిలబడతాను అనే తీర్మానంతో బ్రతికినప్పుడు ఆ విధానంలో నువ్వు బ్రతుకుతావు. అదే నేను చెప్పాను చూసారా? హృదయం అనే ద్వారం నది నిలబడి తడుతున్నా, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తానని ప్రకటన గ్రంథం 3:20 చెప్తుంది. యేసే తడుతున్నాడు. తలుపు తీయటం ఎవరి పని? మనం చేసే పని ఉంటుంది. మనం చేసే పని మనకు ఉండదు. మనం చేసే పని కూడా దేవుడే మన జీవితంలో చేయాలి. అది మన బుద్ధిహీనత. అర్థమైందా? మీరు గమనించండి, షడ్రక్ మేషక్ అబేద్నెగో గురించి చూడండి. నువ్వు ఆ ప్రతిమకు మొక్కకపోతే అగ్నిగుండంలో, అదే సమయంలో మేము మొక్కమన్నారు.
మూడంతల అగ్నిని 7 అంతలు చేశారు. వాక్యం చెబుతుంది, ఎవరైతే వీరిని పడేయడానికి వెళ్ళారో వారు ఆ సెగకు చచ్చిపోయారు. కానీ వీరు ఎలా వెళ్ళారో అలాగే బయటకు వచ్చారు. చూసారా? ప్రైజ్ ది లార్డ్. వారు లోపలికి వెళ్ళిన వారు ఏ అరుపులు లేవు, ఏ కేకలు లేవు. వారు లోపల ఉన్నది స్పష్టంగా కనపడుతున్న రాజుకి. ఆ ముగ్గురితో పాటు ఇంకో వ్యక్తి కనపడుతున్నాడు. అరే నేను ముగ్గురిని పంపానా, నలుగురిని పంపానా, ఏంది ఇంకో వ్యక్తి కనపడుతున్నాడు నాకు. పిలిచాడు రాజు, నాయన షడ్రక్ మేషక్ అబేద్నెగో రండి బయటకు అన్నాడు. వారు బయటకు వచ్చినప్పుడు వాక్యం చెప్తున్నానంటే వారందరూ మీదపడి వాసన చూశారంట ఎక్కడైనా కాలిందా అని. కానీ వాక్యం చెప్తున్నాడు తెలుసా, వారి బట్టలు కానీ వారి జుట్టు కానీ ఏది కూడా కాలిన వాసన అసలు కాలేదు ముందు, వాసన రావడానికి తర్వాత. వెంటనే రాజు ఏం చేశాడు తెలుసా, ఈ దేశం మాత్రం నేను ప్రార్థిస్తుంది ఒకటే, షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏ దేవుని సేవిస్తున్నారో ఈ ఊరంతా ఆ దేవుని సేవించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు రాజీ పడలా. వారు అందరిలాగా రాజీ పడితే వారి పేర్లు ఒకవేళ జీవ గ్రంథంలో ఉండేవో కావో తెలియదు. కానీ వారు రాజీ పడనందువలన వారి ప్రారంభం నుండే పరిశుద్ధత కలిగిన వారే జీవించడం ద్వారా వారు దేవుని కొరకు రోషము గల వారే ఉన్నారు గనక వారు అగ్నిగుండంకు వెళ్ళేటప్పుడు చెప్పిన మాట ఏంటి, రాజా మా దేవుడు మమ్ములను రక్షిస్తాడు, రక్షించకపోయినా సరే మాకు ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే మేము ఆయన కొరకే జీవిస్తున్నాం. చచ్చిపోయిన ఆయనే, బ్రతికిన ఆయనే. మీకు అర్థమైందా? వాళ్ళంత రోషంతో బ్రతికారు. దానియేలు గురించి చూడండి. దానియేలు ఏ తప్పు చేయలే, కానీ తప్పు మోపబడిన వాడై ఎక్కడ సింహాల బోనులో వేయబడ్డాడు. కానీ అద్భుతం ఏంటో తెలుసా, సింహాలు ఏమి చేయలేదు, ఎందుకంటే దేవుడు సింహాల నోలను, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి వారు అలా జీవించినప్పుడు ఈరోజు మనం ఎందుకు జీవించలేకపోతున్నాం అంటే మన అనుసరణ సరిగా, అందుకే నేను చెప్పిన ప్రారంభంలో మన అనుసరణ ఏదై ఉంటుందో మన ప్రవర్తన కూడా అదే ఉంటుంది. అందుకే వాక్యం ప్రసంగి 5లో అంటాడు, నీవు దేవుని మందిరంకి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే భక్తిహీనులు అర్పించినట్లుగా నువ్వు అర్పించొద్దు అంటాడు. అంటే మనం అనుసరణ సరిగా లేనప్పుడు మన ప్రవర్తన కూడా సరిగా, సో మన ప్రవర్తన సరిగా, మన అనుసరణ సరిగా లేనందువలనే మనం మాటి మాటికి మరలా నన్ను లేపాయని ప్రార్థన చేస్తున్నాం. అంత మాత్రం కాదు, రక్షించబడిన వారు ఇదైతే రక్షించబడని వాకుండా మారు మనసు పొందకున్న వారి విషయంలో సైతాన్ చేసిన ఒక అలవాటు ఏంటంటే, మందిరానికి వస్తున్నావు కదా, నువ్వు వస్తున్నావు బాగానే ఉంది, ప్రార్థన చేస్తున్నావు బాగానే ఉంది, ఒకవేళ నువ్వు బాప్తీసం తీసుకుంటే తర్వాత పరిస్థితి ఏంది, నీ దగ్గరికి ఎవరు చూసారా? మనం వినట్టున్నాం అంటే సైతానుడు మరొక మాటలో లోక విధానంతో మనం రాజీ పడుతున్నాం. ఎట్లాగంటే మనకు అనుకూలతను మనం చూసుకుంటున్నాం, కానీ తర్వాత జరిగే విధానాన్ని గురించి మాత్రం మనం ఆలోచన ఇట్లా ఆలోచన చేద్దాం. సో దేవుని అనుసరించే వ్యక్తి దేని మీద మనసు పెడతాడు? పైనున్న వాటి మీద మనసు పెడతాడు. వాక్యంలో కొరింథీ పత్రికలో మీరు చూస్తారు, ఫిలిప్పీ పత్రిక కూడా చూస్తారు, మనం క్రీస్తు కలిగిన మనసు గలవారమై ఉండాలి అని. కొరింథీ పత్రిక 1 కొరింథీ 2వ అధ్యాయం చివరి మాట అనుకుంటాను, అక్కడ కూడా పౌలు గారు అదే మాట అంటాడు, మనము క్రీస్తు కలిగిన మనసు గలవారమై ఉండాలి అని. అలాగే ఫిలిప్పీ పత్రిక కూడా ఆ మాట చెప్తాడు 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి అని. ఎలా మనం కలిగిన వారిగా ఉంటాం? ఒకసారి ముందు నేను చెప్పింది రైట్ అని అనుకుంటున్నాను, అంతేనా? రైట్. 16వ వచనం 2వ అధ్యాయం 1 కొరింథీ 2వ అధ్యాయం 16. ప్రభు మనస్సు ఎరిగి ఆయన బోధింపగలవాడెవడు, మనమైతే క్రీస్తు మనస్సును కలిగిన వారం. హల్లెలూయా. ఏ మనసు కలిగిన వారం అంట? తర్వాత ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటాడు, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. అంటే దేవుని ఉద్దేశం చూడండి, దేవుని ఆలోచన చూడండి. సంఘానికి చెప్తున్నప్పుడేమో పౌలు గారు మనం ఆల్రెడీ క్రీస్తు మనస్సు గలవారమై ఉన్నాం అన్నాడు. మరి ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నప్పుడు క్రీస్తు కలిగిన మనసు మనము కలిగి ఉండాలి అంటున్నాడు.
ఇప్పుడు ఏది తీసుకోవాలి? రెండు కావాలి. క్రీస్తు మనస్సు కలిగి ఉండాలి, క్రీస్తు మనస్సుతో జీవించాలి. ఆమేన్. అర్థమైందా? క్రీస్తు మనస్సు కలిగి ఉండాలి, తర్వాత క్రీస్తు మనస్సుతో జీవించాలి. ఇప్పుడు మనం ఉంటేనే కదా జీవించగలిగేది. అందుకే నేను చెప్పింది, మనం అనుసరించినప్పుడే మన ప్రవర్తన మన అనుసరణ మీద ఆధారపడి ఉంటుంది. సో నేను యేసయ్యను వెంబడించే వ్యక్తినైతే, యేసయ్యను అనుసరించే వ్యక్తినైతే నా అనుసరణ యేసయ్య ఉన్నాడు కనుక ఇప్పుడు ఆయన ఏది చెప్పాడో దాని యందు నా మనసును పెట్టుకుంటాను. ఇప్పుడు దాని యందు నా మనసు నేను పెట్టుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే నేను మార్పు నొందే వ్యక్తిగా మార్చబడుతున్నాను. అక్కడి నుండి నా మనసు మార్చబడే విధానంలో నూతన పరచబడే ప్రక్రియలోకి వస్తున్నాను. అక్కడి నుండి నేను రూపాంతరపరచబడే అనుభవంలోకి నడిపించబడతాను. హల్లెలూయా. ఒకసారి 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం, ఒక్క నిమిషం. 1 పేతురు పత్రిక పేజీ నెంబర్ చెప్తారా? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 215 తీసారా? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది. శుద్ధపరచబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు చూసారా ఈ మాట? ఇక్కడ పేతురు గారు ఒక అలంకార రూపాన్ని గురించి, అలంకారమైన విధానాన్ని చూపిస్తూ మన విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏంటంటే నశించిపోయే బంగారము, అంటే బంగారము శుద్ధపరచబడేది అగ్ని పరీక్ష వలన. అది శుద్ధం అవ్వాలంటే, అంటే అది శుద్ధపరచబడడానికి కూడా ఒక ప్రక్రియ అనేది, చెప్పండి, ఒక ప్రక్రియ అనేది ఉన్నది, అవసరం. మీకు అర్థమవుతుందా? మనం ధరించడానికి అనుకూలమైన రీతిలో బంగారం తయారవుతుంది అన్న అది కూడా ఒక ప్రక్రియలో నుండి, మీకు అర్థమవుతుందా? అంటే శుభ్రపరచబడడానికి, అది దానిలో ఉన్న మలినత పోవడానికి ఒక ప్రక్రియ జరుగుతుంది. అర్థమవుతుందా లేదా మీకు? ఇప్పుడు అది నేను ఆ ప్రక్రియ నాకు వద్దు అని అది అనుకుంటే, మనకు అనుగుణమైన విధానంలో వస్తువులను మనం ధరించడానికి బంగారం అలా మారుతుందా? సరే, మనం ధరించడం తర్వాత పక్కన పెడదాన్ని. అంటే అది పవిత్రపరచబడే ప్రక్రియలోకి నేను వెళ్ళను అంటే అది శుద్ధపరచబడే విధానంలో, అది శుద్ధపరచబడినదే ఉంటుందా? చెప్పండి. శుద్ధపరచబడే ఆ విధానంలో వస్తుంది? అది రాదు. అని నేనేమన్నా అంటే ప్రతిదానికి ఒక ప్రక్రియ ఉన్నది. ఆ ప్రక్రియ ప్రకారంగా మనం నడిస్తేనే శుద్ధపరచబడే విధానంలో మనం జీవిస్తాం. అంటే నా అనుసరణ ఏదై ఉన్నదో దానిని బట్టే నా మార్పు నొందటం అనేది ఉంటుంది. నా మార్పు నొందటం ద్వారా నూతన పరచబడటం అనేది ఉంటుంది. నా నూతన పరచబడటం అనేది ఉండుట ద్వారా నా రూపాంతర పరచబడటం అనేది ఉంటుంది. ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి రాలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు నువ్వు జీవించిన జీవితానికి, ఈరోజు నువ్వు జీవించే జీవితానికి వారు గమనిస్తున్నారు. ఒకప్పుడు నువ్వు ఎలా జీవించావు వారు ఎరిగిన వారే, మేము కూడా వస్తే బాగుండిద్ది అని ఆలోచించిన వారు ఈరోజు నీ ప్రవక్తను చూసి ఎందుకురా మనం వెళ్ళకుండా మనమే బాగున్నాం కదా అని బ్రతుకుతున్నారు చాలామంది. ఒకప్పుడు నువ్వు పని చేసావు, ఒకప్పుడు నువ్వు మంచిగా జీవించావు, ఇప్పుడు చేస్తున్నావు. ఒకప్పుడు నువ్వు చేసిన దానికి వచ్చిన ప్రభావితమైన ఫలితము ఈరోజు ఎందుకు రావట్లా అంటే మన అనుసరణ, ప్రజలు మనలో యేసయ్యను పోలిన అనుసరణ చూడకుండా ప్రాచీన స్వభావంతో ఉన్న విధానాన్ని మాట్లాడడం. అర్థమవుతున్నాయా? అందుకే మన అనుసరణ మారాలి.
మన అనుసరణ మారకపోతే మన జీవితము మార్పు నొందదు, నూతన పరచబడదు. ఇప్పుడు మార్పు నొందిన వారమే, అయితే కొన్నిట్లో ఇంకా మార్పు రావాలి మన జీవితాల్లో. రాజీ పడని విధానం, రాజీ పడకుండా జీవించడానికి మీరు గమనించండి. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. వాస్తవంగా రక్షించబడిన వారి విషయంలో ఇది జరగాలి, కానీ రక్షించబడిన వారి జీవితంలో దేవుడు గమనిస్తున్నాడు దాన్ని. ఏంటి? విశ్వాసం. మీరు మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుండి మీరు చదవగలిగితే అక్కడ కానాను స్త్రీ అనే ఆమె కనపడుతుంది. ఆమె అన్యురాలు. ఆమె కుమార్తెకు దయ్యం పట్టింది. యేసయ్య దగ్గరకు వస్తే యేసయ్య మాట్లాడలా, వెళ్ళిపోతా ఉన్నాడు. శిష్యులు, అయ్యా ఏం మన ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది, ఆమె బాధ ఏందో చూసి ఆమెకు సహాయం చేయ అన్నప్పుడు యేసు ప్రభువారు ఆమె వైపు తిరగగానే ఆమె యేసయ్య పాదాల మీద, అయ్యా నాకు సహాయం అని అడుగుతా ఉంది. యేసయ్య చెప్పాడు, అమ్మా పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లకి వేయటం అది సరికాదు, యుక్తము కాదు. అవునయ్యా నిజమే, మనం లాక్కొని అలా అయ్యాం కుక్కలకి, కానీ అవేం చేస్తాయి? అవి యజమానులు బల్ల యొద్ద నుండి పడే వాటిని మాత్రమే తింటాయి. ఆ మాట యేసయ్య వినగానే ఏమన్నాడు తెలుసా? నీ విశ్వాసం. ఇప్పుడు ఈ మాట ఎవరిని అనాలి? ఇంకో వ్యక్తి లూకాసు సువార్త 7వ అధ్యాయం శతాధిపతి చూస్తాడు. అక్కడ యేసయ్య ఒక నిమిషం కానాను స్త్రీ గురించి మాట్లాడేటప్పుడు విశ్వాసం గొప్పది అన్నప్పుడు, నేను నశించిపోయే ఇజ్రాయెల్ దగ్గరికే వచ్చాను అన్నాడు మొదట. అంటే నా ప్రజల దగ్గరికి నేను వస్తే వారు బాగుపడడానికి నీలో ఉన్న విశ్వాసం వారిలో లేదు అన్నాడు ఒక మాటలో. మీకు అర్థమైందా? లూకాసు సువార్త 7వ అధ్యాయం కూడా అదే చెప్తాడు ఆ శతాధిపతి గురించి. శతాధిపతి విశ్వాసం గొప్పది అన్నాడు. అరే విశ్వాసం చాలా గొప్పది అన్నాడు. ఈ శతాధిపతి యేసయ్యను అంగీకరించిన వాడు కాదు. వాక్యం చెబుతుంది యేసయ్యను గురించి విన్నాడు అంతే. విన్న తర్వాత నా దాసుడు బాగుపడతాడని యేసయ్యకు వర్తమానం పంపించాడు. పంపించి మరలా రెండో గుంపు వెళ్ళారయ్యా, ఈ యొక్క శతాధిపతి మనకు సరిపోయినోడు, మంచి చేస్తాడు, సమాజంలో మంచివాడు, నువ్వు రావాలి, అర్హుడు అయ్యా అని చెప్తా ఉన్నప్పుడు, సరే పదండి అని యేసయ్య వారితో వస్తా ఉన్నాడు. సగం దూరం వచ్చేలోపు ఇంకో గుంపు ఎదురైంది. నాయనా నువ్వు రావద్దు, మా శతాధిపతి మా నాయకుడు ఏం చెప్పాడంటే నేను శ్రమ పెట్టొద్దు అన్నాడు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే నిలబడి ఆ దాసుడు బాగుపడునుగాక అని ఒక్క మాట చెప్పు, దాసుడు బాగుపడతామని ఈ మాట చెప్పమన్నాడు అని చెప్పి ఆ రెండో గుంపు చెప్పినప్పుడు వెంటనే యేసయ్య రెండో గుంపు చెప్పిన మాట వినగానే యేసయ్య ఆశ్చర్యపడ్డాడు. ఆ మాట అంటాడు, ఈ విశ్వాసం నేను ఇజ్రాయేలీలలో అయినను ఇంత గొప్ప విశ్వాసాన్ని చూసారా? నీలో కనుగొనాలని దేవుడు కోరుకుంటున్నాడు విశ్వాసాన్ని, కానీ ఎక్కడ కనుగొంటున్నాడు ఆయన? చెప్పండి. అన్యజనుల్లో. కానాను స్త్రీ అన్యజనురాలే, ఈ శతాధిపతి కూడా అన్యుడే. దేవుని ఎరిగి 2 సంవత్సరాలైనా ఎంతవరకు సరైన విశ్వాసం ఉండదు కొంతమందికి. అంటే మన అనుసరణ ఎక్కడో స్థిరమైనదిగా ఉన్నట్ల మన అనుసరణ ఇంకా ప్రాచీన స్వభావంపై ఆధారపడినదిగానే ఉంటుంది. అందుకే ప్రాచీన స్వభావము లోక సంబంధమైనది. అందుకే ఈ లోక మర్యాదను అనుసరించక అన్నాడు. ఈ లోక మర్యాదను అనుసరించక అన్నాడు. ఇప్పుడు అనుసరించని వ్యక్తి ప్రాచీన స్వభావం చనిపోతే ఆ వ్యక్తి నూతన జీవం కలిగిన వాడై తాను అనుసరణ యేసయ్య వైపు ఉన్నది కనుక ఇప్పుడు తన మనస్సు విషయమై ఆయన నూతన పరుస్తాడు. నూతన పరచబడిన వాడై, ఎందుకంటే అన్నాడు కదా, ఎవడైనానో క్రీస్తునందు ఉన్న ఎడల వాడు ఆ వ్యక్తి నూతన పరచబడిన వాడై నూతన మనసు కలిగి, ఇప్పుడు నూతన పరచబడి నూతన మనసు గలవాడిగా అయిన తర్వాత ఆ వ్యక్తి తన అనుసరణ విషయంలో యేసయ్యను తప్ప మరలా తన ప్రాచీన స్వభావం వైపుగా తన అనుసరణ ఎప్పుడు కూడా మలుచుకోకూడదు లేదా తిరగకూడదు. ఒకవేళ అలా తిరిగితే మన ప్రయాణం అంతా 2 పడవల మీద. ఈరోజు చాలామంది జీవితం అంతే ఉంది. ఇటు దేవుడు కావాలి, ఇటు మనం జరిగే పనులన్నీ కావాలి, మరలా దేవుడు కూడా. ఎందుకంటే దేవుని విడిచిపెడితే మనకేమి రాదు. అలాగని లోకాన్ని పూర్తిగా విడిచిపెట్టి దేవుడు అయితే కొన్ని కష్టం. అందుకే ఇటు అది కావాలి. చెప్పండి, వాస్తవం కదా? వాస్తవం కదా? చెప్పండి. మన అనుసరణ 2 విధాలుగా ఉండకూడదు.
మన అనుసరణ రెండు విధానాలుగా ఉంటే, ఒకవైపు యేసయ్య మాట వింటున్నాం, ఒకవైపు సైతాన్ మాట వింటున్నాం. ఒకవైపు యేసయ్య మాట వింటున్నాం, ఒకవైపు లోకం మాట కూడా వింటున్నాం. సో లోకం మాట వినకూడదు యేసయ్య, లోకం మాట వినకూడదు, సైతాన్ మాట వినకూడదు. మరి ఎవరు మాట వినాలి? యేసయ్య మాట వినాలి, యేసయ్యను అనుసరించాలి. యేసయ్యను అనుసరించే వ్యక్తి యొక్క మనసు, లేదా ఆ వ్యక్తి నూతన పరచబడతాడు. ఆ వ్యక్తి తన మనసు విషయమై కూడా పైనున్న వాటి మీద పెట్టుకుంటాడు. తను ఎప్పుడూ కూడా పైనున్న వాటి కొరకే ఆశపడుతూ పరిగెడతాడు. అక్కడ ప్రాచీన స్వభావం చూసాం. ఇప్పుడు యేసును అనుసరించేవాడు తను పైనున్న వాటి మీద పెడతాడు మనసు, భూ సంబంధమైన వాటి మీద మనసును పెట్టని చూసాం. నా ప్రశ్న ఈ రాత్రి, దేన్ని అనుసరిస్తున్నావు? నీ అనుసరణ ఈరోజు ఏమై ఉంది? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, బాగానే ఉంది. ప్రారంభంలో నేను చెప్పాను, ప్రారంభంలో రాలేదు కదా, ప్రారంభంలో చెప్పాను. అందరం ప్రార్థన చేస్తున్నాం. సొంకరి ప్రార్థన చేశాడు, పరిసేయుడు ప్రార్థన చేశాడు, పాపి ప్రార్థన చేస్తాడు, పరిశుద్ధుడు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయడం సమస్య కాదు, ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. అయితే దేవుడు ఆలకించి మన జీవితాలలో ఆయన చేయడానికి ఆశించే కార్యం జరుగుతుందా లేదా? అది జరగాలి, ఖచ్చితంగా జరుగుతుందా లేదా? ఇప్పుడు శంకర్ గురించి చూడండి. పాపి అయినా నన్ను, పాపిని ప్రభువా నేనని రొమ్ము కొట్టుకుంటూ ఒప్పింపబడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు. వాక్యం చెప్తుంది, యేసయ్య అంటాడు, ఆ వ్యక్తి నీతిమంతుడిగా తెచ్చబడి ఇంటికి వెళ్ళాడు. అతడు ఒప్పింపబడిన విధానం విషయమై ఆ ఒప్పుకోలును అతడు ఎవడో ఎరిగిన వాడే ఒప్పుకున్నప్పుడు యేసయ్య ఆ వ్యక్తిని క్షమించాడు, నీతిమంతుడిగా. చూసాడా? కార్యము, ప్రార్థన ఆలకించబడింది, కార్యము జరిగింది. పరిసేయుడు ప్రార్థించాడు, దేవుడు విన్నాడా? చెప్పండి, విన్నాడా వినలేదా? ఇప్పుడు సమస్య ఏంటంటే ప్రార్థన చేయడంతో సమస్య కాదు, అనుసరణతో సమస్య. ఇద్దరు వెళ్ళారు. వెళ్తున్న వ్యక్తి, ఒక వ్యక్తి యేసుని ఎరిగిన వాడు, ఒక వ్యక్తి యేసుని ఎరగల, కానీ విన్నాడు. సొంకరి పరిసేయుడు అంటే స్పష్టంగా పూర్తిగా లేదు, కానీ యేసు ఉపమానం చెప్పాడు కనుక మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇద్దరు ప్రార్థించారు. ఆలోచన చేయండి. యేసుని ఎరిగిన వాడు తన అనుసరణ విషయంలో తను చేసే దాని గురించి ప్రార్థన చేస్తున్నాడు. దేవా నేను, చెప్పండి ఎట్లా? నేను పాపిగా లేకుండా తను చేస్తూ కూడా తను ఎవరిని ప్రస్తావించాడు చూసారా? ఈ సుంకర వలనైనాను నన్ను ఈ సుంకర వలనైనా కూడా నన్ను చేయలేదు, నన్ను ఉండనివ్వకుండా చేశావు నీకు. ఇప్పుడు ఆ వ్యక్తి దేన్ని అనుసరిస్తున్నట్లు? మీకు అర్థమవుతుందా లేదా? దేన్ని అనుసరిస్తున్నట్టు? ఇప్పుడు యేసయ్య ఆ ప్రార్థన మెచ్చుకొని, అబ్బా భలే చేస్తున్నా ప్రార్థన, శభాష్ అన్నాడా? చెప్పండి. లేదు. ఇప్పుడు సమస్య ఏంటంటే ప్రార్థన చేయటం సమస్య కాదు, ఎట్లాంటి మనస్తత్వంతో మనం ప్రార్థన చేస్తున్నాం అనేది అవసరం. ఎందుకంటే నీ అనుసరణ లేదా నా అనుసరణ బట్టే నా ప్రవర్తన ఉంటుంది, నా మనసు ఉంటుంది. ఈ రోజుకి ఎంతోమంది బాప్తీసం తీసుకోమని చెప్పినా, చెప్పండి, ఎంతమంది వాయిదా వేసుకోవట్లేదు? నేను చెప్పాను కదా, ఇటు దేవుడు కావాలి. ఎందుకంటే అన్ని ఏవి లేనప్పుడు యేసుని విశ్వాసం ద్వారా అన్ని దేవుడు సమకూర్చాడు, మంచిదే. ఇప్పుడు ఈ జీవితంలో నుండి బయటికి వస్తే మరలా లోక విధానంలో ఎట్లా అయిపోతాము కనుక లోకంలో మనకు దొరకదు. ఇక్కడ మనం ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు అని ఇస్తున్నాడు, మంచిది. సో ఇప్పుడు నాకు కొన్ని ఉన్నాయి, అవి తీర్చబడే విషయమై లోకం కావాలి. అలాగే ఇటు నాకు దొరకాల్సినవి ఉన్నాయి, అందుకే అవి ఇంకా అలాగే ఉండాలి, ఇంకా రెట్టింపు అవ్వాలి కనుక యేసయ్య కూడా. నేను ఒక దైవజనుడు చెప్తున్నప్పుడు విన్నాను, ఒక సంఘంలో ఒక సేవకుడు వెళ్ళి వాక్యం చెప్పి పిలిచిన వాక్యాన్ని చెప్పిన పాస్టర్ గారు ఎవరైతే పిలిచారో, అయ్యా బాప్తీసం తీసుకుంటారేమో అడగండి అని అన్నప్పుడు ఒక 6-5 లేచారు. ఒక యవనస్తురాలు కూడా లేచిందంట. ఆమె లెగిస్తే ఆ వెనకాల ఉండాలి, అమ్మ కూర్చో నువ్వు కూర్చుంటావు లేదా అంటుందంట. సరే ఆయన గుసగుసలు వెంట కళ్ళు తెరిచి చూసి, ఏంటమ్మా అని అంటే, అయ్యా అమ్మాయి బాప్తీసానికి వద్దులే, కూర్చోమని చెప్పండి అని.
ఈ అమ్మాయి నేను తీసుకుంటా అంటుందంట. యవనస్తురాలు. అలా అమ్మాయి లేదు, నువ్వు తీసుకో, నువ్వు తీసుకుంటే నీకు మామూలుగా ఉండదని చెప్తుందంట అలా అమ్మ. సరే అలాగా, సరే మీ అమ్మ ఊరుకోవట్లేదు, కూర్చోమ్మా అని చెప్పాడంట. తర్వాత ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత ఆయన మరలా ఆ సేవకుని దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు ఒక ఫ్లెక్సీ చూశాడంట. ఆ ఫ్లెక్సీ చూసి వెంటనే ఆ సేవకునికి ఫోన్ చేసి, అయ్యా ఇక్కడ ఫ్లెక్సీ చూశాను, మరి ఏంటి పరిస్థితి అంటే, అయ్యా మీరు ఇంటికి రండి అన్నాడు. ఇంటికి వెళ్తే ఆమెకి మైగ్రేన్ ఉంది, బాగా తలనొప్పి వచ్చి ఇంకా ఇక్కడ కుదరదు అంటే వేరే కాకినాడ పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తున్నప్పుడు దారి మధ్యలోనే చచ్చిపోయింది ఆ యవనస్తురాలు అని చెప్పి ఆ సేవకుడు వాక్యం చెప్పిన సేవకుడితో చెప్తే ఆయన చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఆయన చెప్పినప్పుడు నిలబడినప్పుడు చూశాడు ఆయన, ఆమె ఆ యవనస్తురాలు ఆయన మనసులో అలా ఉండిపోయిందంటే. ఆయన చాలా బాధపడ్డాడు. అయ్యా ఈరోజు ఆమె ప్రార్థన, అందుకే మిమ్మల్ని పిలిచాను వాక్యం చెప్పడానికి. మరలా ఆ సేవకుడు చెప్పినప్పుడు ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాక చాలా బాధపడి, ఆ సేవకుడు వస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళి కాళ్ళ మధ్యలో కూడా, అయ్యా మీరు ఆ రోజు ఊరుకోకుండా ఉంటే బాప్తిసం తీసుకోవాల్సిందే అని చెప్తే ఈరోజు నా కూతురు బతికేదేమోనయ్యా, మీరు ప్రార్థన చేయడం నా కూతురు బతికిద్ది అని చెప్పని ఆయన కాళ్ళు పట్టుకుని అడుగుతుందంట. చచ్చిపోయిన వాళ్ళు తిరిగి తీసుకొస్తామా? లేదు కదా. అందుకే వాక్యం చెప్తుంది, సమయం ఉండగానే ఏం చేయాలి. ఇంకా మనకు ఆ లోక అనుసరణ మన మనసులోంచి పోవట్లా. వాక్యాన్ని వినిన మటుకు వింటున్నాం. మనకు నేను చెప్పాక ఒక సిస్టమాటిక్ అలవాటు పడ్డాం మనం. ఆ సిస్టమాటిక్ విధానాన్ని మనం మార్చుకోలేకపోతున్నాం. లోక అనుసరణ ఇంకా మనలో ఉన్నది. అందుకే బాప్తీసం పొందాం అనుకుంటున్నాం అంటే, నేను ఒక్కరి గురించే మాట్లాడట్లా, ఇద్దరి గురించి మాట్లాడుతున్నా. పొందిన వారమైతే ఇన్ని సంవత్సరాల్లో నీ అనుసరణ ఎలా ఉంది? ఒకవేళ నువ్వు పొందకపోతే నీ అనుసరణ ఎట్లా ఉంది? దేవుడు మరలా అవకాశం ఇచ్చాడు. రేపు ఆగస్టు 15వ తారీఖు బాప్తీస కార్యక్రమాలు జరగబోతుంది. ఒక్కరైనా ఇద్దరైనా ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో మహా సంతోషం. హల్లెలూయా. మార్పు నొందడం అవసరం, నూతన పరచబడడం అవసరం. మన ప్రాచీన స్వభావము సమాధి చేయబడాలి. ఇంకా నీ ప్రాచీన స్వభావాన్ని అనుసరిస్తే మనము లోకాన్ని అనుసరిస్తున్నట్టే. మీలో ఉన్న భయాన్ని తీసేయండి. ఏమనుకుంటారో లేకపోతే ఇంకేం జరిగిద్దో, నువ్వు ఆ విధానంతో ఉన్నంత వరకు నీలో నీ అనుసరణ విషయంలో లోక విధానం అలాగే ఉంటుంది. నేను చెప్పాను. ఇంకొక ఉదాహరణ నేను చెప్పి ముగిస్తా. యేసుప్రభు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 21 నుంచి అనుకుంటాను. యేసుప్రభు వారు శిష్యులను పడవెక్కి, మీరు ఆ దరికి వెళ్ళండి, నేను వస్తానని చెప్పాడు. ఆయన బలవంతం చేసి పంపాడని వాక్యం చెప్తుంది. వారు ఎక్కి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈయన నడుచుకుంటూ వస్తున్నాడు నీళ్ళ మీద. అప్పుడు దాదాపు 4-5 ఇంచుమించు తెల్లవారుజామైన సమయం. యేసయ్యను చూస్తూ దయ్యం బోతుమని భయపడుతున్నప్పుడు యేసయ్య అన్నాడు, నేనే భయపడొద్దని చెప్పాడు. వెంటనే పేతురు ఏమన్నా తెలుసా, అయ్యా ఇది నీవే అయితే నీవు ఎలా నీళ్ళ మీద నడుస్తున్నావో అలాగే నేను కూడా నడవడానికి నేను నడుస్తాను, నాకు ఆజ్ఞాపించన్నాడు, రా అన్నాడు. మీరు గమనించండి, చాలాసార్లు విన్నాం దాని గురించి. కానీ ఒక విధానంలో ఆలోచన చేద్దాం. అందరూ భయపడుతున్నారు, ఎవరు యేసయ్య అనే నిశ్చయత వారిలో రావట్లేదు. ఆ వ్యక్తి ఎవరో దెయ్యమో లేకపోతే ఇంకేదో అని అనుకుంటున్నారు. యేసయ్య నేనే అని చెప్పినా కానీ ఆ మాటకు వారికి ధైర్యం రాలేదు. కానీ పేతురు యేసయ్యను చూసినప్పుడు నేనే అని వినినా, అయ్యా నీవే అయితే నీలాగా నేను కూడా వస్తాను, నాకు సెలవి అన్నాడు, రా అన్నాడు. ఇప్పుడు అందరూ భయపడుతున్నప్పుడు, ఎవరు సాహసించడానికి ప్రయత్నం చేయనప్పుడు పేతురు ఒక్కడే పడవలోంచి అడుగు బయటకు వేసాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైంది అర్థం కాలేదా? మరి అర్థమైతే హల్లెలూయా స్తోత్రం చెప్పండి. ముద్దు మోకాల్లా గట్ట కూర్చుంటారు ఏంది? అందరూ భయపడుతున్నారు, అందరూ అడుగు వేయడానికి చాలా వణికిపోతున్నారు. కానీ పేతురు ఒక్కడే అడుగును. చూసారా ఎంత అద్భుతం కదా? మనం అంటే
ఎక్కువ అల్ప విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు లేదా యేసయ్య వైపు చూసినప్పుడు ఏం జరుగుతుందనే దాని గురించి ఎక్కువ ప్రస్తావించుతుంది దాని గురించి. కానీ మీరు గమనించండి, నీవే అయితే నేను కూడా వస్తానయ్యా రా అన్నాడు. అందరూ భయపడుతున్నారు, కానీ పేతురు రా అనగానే పేతురు ఒక్కడే సాహసించి అడుగు. అట్టి ధైర్యం మనకు కావాలి, అట్టి సాహసించగలిగిన విశ్వాస జీవితం మనకు కావాలి. ఆమేన్. లోకం ఒకవైపు ఉన్నా మనం యేసయ్య వైపు ఉండాలి. లోకమంతా ఏకమైన పాట పాడతాం కదా, మనం చాలా పాటలు ఉన్నాయి, మనం పాటల వరకే పాడతాం, కానీ అది నిజ జీవితంలో అనుసరించాం మనం. ఒక వ్యక్తి అన్నాడంట, క్రైస్తవులు చాలా అబద్ధాలు ఆడతారు. ఏంటి అబద్ధాలు ఆడేది? అబద్ధాలు ఆడరా? లేదు లేదు, చర్చిలోనేమో పాటలు బాగా పాడతారు, బయటకు వచ్చినాక దాని అనుసరణ వారి జీవితంలో ఉండదని అంట. నిజమే. ఇక్కడేమో నువ్వు ఉంటే అని ప్రారంభించగా నువ్వు ఉంటే నాకు సప్పలు కొడతాం, బయటికి వెళ్తే ఇంకోటి ఎత్తుకుంటాం మనం. నీకు తోడు అంటే ఇంకో తోడు కావాలనుకుంటాం మనం. నువ్వు లేకపోతే బతకనే అంటే ఇంకొకటి కోసం ఎత్తుక్కుంటాం మనం. మాట్లాడదామని అంటే నేను తప్పుడు ఉద్దేశం చెప్పట్లా. అంటే దేవుని విడిచిపెట్టి మానవులను వెతుక్కుంటున్నాం మనం, మనుషులను వెతుక్కుంటున్నాం మనం. నీ చిత్తమే నా జీవితం నెరవేరాలి అంటూ మన చిత్తే మనం చేసుకుంటాం. వాళ్ళ పేరుకేమో పాటకేమో నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలయ్యా. నెరవేర్చాం మనం, వాస్తవమే కదా ఆయన చెప్పింది. సార్ నా ప్రశ్న, దేన్ని అనుసరిస్తున్నాం? మనుషుల మాట వినొద్దు, అనుసరణ మార్చుకోవాలి, మన అనుసరణ మార్చుకోవాలి. మన అనుసరణ మారినప్పుడే మనం మార్పు చెందుతాం, నూతన పరచబడతాం, రూపాంతరపరచబడతాం. హల్లెలూయా. సో ఒక మాట ఆ రోమా 12:2 మరలా చదివి ముగించుకుందాం. రోమిలు రాసిన పత్రిక 12:2. ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుట వలన మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. సో మనస్సు మార్పు నొందటం ద్వారా నూతన పరచబడతాం. ఇప్పుడు నూతన పరచబడిన వారమై రూపాంతరపరచబడే ప్రక్రియలోకి మనం రావాలి. ఇందాక నేను చెప్పాను కదా, ప్రతిదానికి ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియను అనుసరించకపోతే మన జీవితంలో మార్పు రాదు, నూతన పరచబడము, అలాగే రూపాంతరపరచబడము. మన ఎడల దేవుని ఆలోచన నశించిపోకుండా ఉండాలి. అది మాత్రమే కాదు, అన్ని విషయాల్లో ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు నశించిపోకూడదు. నీ 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 జీవిత విధానంలో నువ్వు ఎక్కడా కూడా నశించిపోకూడదు. యేసయ్యను ఎరగని వారు మాత్రమే నశించిపోరు. ఒకవేళ యేసయ్యను ఎరిగిన నీవు కూడా నశించిపోయే ప్రమాదం. యూదా ఇస్కరియోతు యేసయ్యను వెంబడించలేదా? వాస్తవం యేసయ్యను పట్టించిందా యూదా ఇస్కరియోతు, అది మనం చూస్తాం వాక్యంలో. కానీ తను యేసయ్యను ఇలా చేస్తున్నారని విని వచ్చేలోపుగా తను మార్పు చెందాలని ఆలోచన లేనందువలన తను చేసిన అపరాధ భావాన్ని బట్టి ఉరేసుకొని అవకాశం దొరికింది. పేతురుని చూడండి, నువ్వు అబద్ధం ఆడతావని యేసయ్య చెప్పాడు. లేదు, నేను చచ్చిన అబద్ధం ఆడాడు. అక్కడ యోహాను సువార్తలో మీరు చదివితే యేసు ప్రభు వారిని తీసుకెళ్తా ఉన్నప్పుడు పేతురు ఒక దగ్గర నిలబడ్డాడు. యేసయ్య పేతురు కళ్ళలోకి అలా చూశాడు. వెంటనే నా మాటలు గుర్తొచ్చినాయి, గుండె పగిలిపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి మరలా పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు పేతురు ఏం చేయబడ్డాడు? అపోస్తులు అందరికంటే ప్రధానమైన అపోస్తులుగా యేసయ్య చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారా? సో నీకు అవకాశం దొరికినప్పుడే నువ్వు వెంబడిస్తున్నావు, బాగానే ఉంది. ఒకవేళ నీవు కూడా పడిపోయే ప్రమాదం, నశించిపోయే ప్రమాదం ఉంది. నశించిపోకుండా మనం ఉండాలంటే మన అనుసరణ సరిగా ఉండాలి. అనుసరణ సరిగా ఉన్నప్పుడే కొన్ని పదాలు విన్నప్పుడు మనకు కదా అనుకుంటాం, కొన్ని వాక్యాలు విన్నప్పుడు ఇది మనకు కదా అనుకుంటాం. లేదు, దేవుడు సంఘములో దేని గురించి మాట్లాడినా మొదట నీవు నేను గ్రహించాల్సింది అది నా కొరకే అని. కొన్ని మాటలు ఉన్నాయి మనకు అలవాటైనవి, మారు మనసు, పశ్చాత్తాపం, మార్పు చెందటం, ఇవన్నీ విన్నప్పుడు మనం కాదులే అని మనం ప్రార్థన చేయం, స్తోత్రం నిలబడతాం. అవునా కదా? మీలో చాలామంది చేసే ఉంటారు అట్లాగా, నాకు తెలుసు కదా. నాకు తెలుసు అన్నప్పుడు ఏదో నాకు తెలుసు అన్న విధానంలో కాదు నేను మాట్లాడు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు సేవలో చిన్నప్పటి నుంచి చూసినా, నేను పెరిగిన ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చే అనుభవం విషయంలో మీ అందరు మనస్తత్వం నాకు ఆల్రెడీ అర్థమైంది కాబట్టి నేను చెప్తున్నా.
మీరు చాలామంది నిలబడి ఉన్నారు అట్లాగా. అలాగే క్షమించండి అన్నప్పుడు మనం అనుకున్నాం, మనం క్షమిస్తాం, మనకు కాదులే అనుకున్నాం. అందుకే పోయిన బలరాధన క్షమించినప్పుడు అందరూ అట్ట, కొంతమంది అట్ట నిలబడ్డారు. లేదా క్షమించిన అన్నగానే కొంతమంది మనం సరిగా అనుసరించట్లా. అర్థమవుతుందా? సో నీ అనుసరణ ఏంటి? మన అనుసరణ సరి చేసుకుందాం, నిత్య జీవానికి వారసులుగా మారదాం. అలాగే మన ప్రార్థన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో మన అనుసరణ మార్పును పొందడం ద్వారా, మన అనుసరణ మార్చుకోవడం ద్వారా మనము నూతన పరచబడతాం. అలాగే మనము రూపాంతరపరచబడే వారిగా. సో ఒక గురి పెట్టుకుందాం. ఈ ఉపవాస ప్రార్థనలో నా ఆధ్యాత్మిక జీవితంలో నేను నూతన పరచబడాలి, రూపాంతరపరచబడాలి. ఈ రెండు నా జీవితంలో జరగాలి. ప్రతి సంవత్సరం ఉపవాస ప్రార్థనలు ఎందుకో తెలుసా? మరలా మనం తిరిగి నూతన పరచబడే వారమై రూపాంతరపరచబడే ప్రక్రియలోకి మనం వెళ్ళాలి అనేది. అందుకే ఉపవాస ప్రార్థన. అర్థమవుతుందా? అంటే సమస్యలు ఉన్నాయి, నేను సమస్య గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు సమస్యలు తీర్చబడటం ఇవన్నీ కాదు, నేను వీటి గురించి చెప్పట్లే. ఒక గురి, అవి కూడా ఒక భాగమే, నేను కాదని చెప్పట్లే. అదే కొద్ది కాలం అవి పక్కన పెడితే నీ ఆధ్యాత్మిక జీవితం విషయమై నీవు నూతన పరచబడాలి, రూపాంతరపరచబడాలి. ఇది ఒక గురిగా పెట్టుకోగలిగితే మనం ఖచ్చితంగా మన అనుసరణ విషయంలో సరిగా ఉంటున్నాం అని అర్థం. మరలా చెప్తున్నా, మన అనుసరణ ఏదై ఉంటుందో మన ప్రవర్తన, మన మనస్తత్వం అదై ఉంటుంది. మన అనుసరణ యేసయ్య అయితే మన మనస్తత్వం, మన విధానం కూడా యేసయ్య వలె ఉంటుంది. ఆయన ఏది మన జీవితాల్లో చేయాలి, మార్చాలి అనుకుంటున్నాడో అది మార్పు జరుగుతుంది. అలాగా మనల్ని యేసయ్య తయారు చేస్తాడు. నూతన పరచబడతాం, ప్రక్రియ ఉన్నది. ఆ ప్రక్రియ నాకు వద్దనుకుంటే ఏది జరగదు. అర్థమవుతుందా? సో కనుక ఈ మాటలను బట్టి ప్రభు ఇంకా రక్షణ పొందకుండా వాయిదా వేసుకునే వారి విషయమై వారి హృదయాలను ప్రభు దర్శించును గాక. అలాగే బాప్తిసం పొంది ఉపవాస దినాల్లో పాలు పొందుతున్న మన జీవితం విషయమై యేసయ్య ఏది ఉద్దేశం కలిగి ఉన్నాడో మన అనుసరణ మరలా తిరిగి యేసయ్య వైపుకు మళ్లించబడినదే. యేసయ్యను మాత్రమే అనుసరించగల వారమై తద్వారా మార్పు నొంది నూతన పరచబడిన వారమై రూపాంతరపరచబడి అనుభవంలోనికి పరిశుద్ధాత్మను నడిపించును గాక.